హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే బాబు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుతున్నాడు కదా. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే హాస్టల్లో ఉండి చదువుతున్నాడు అనమాట. ఇంకా కాల్ చేస్తాడు, మమ్మీ రా మమ్మీ, సాటర్డే సండే అండి సెలవు అని చెప్పాడనమాట. సరే నాన్న అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళాను అనమాట. ఇంక సరే ఎలాగ 2 days సెలవు కదని వెళ్ళాము. ఇంకా ఆదివారం వచ్చింది కదా, బాబుగడికి పీతలు అంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే చెప్పలేము. సరే ఇంకా మాకైతే దొరకవు కదా, ఇంకా వదినతో అయితే చెప్పాను. పాపం వదిన మా దేవిని అయితే పంపించింది పీతలు తీసుకురమ్మని. మా దేవి అయితే వెళ్ళింది కానీ దానికి ఇంకా బేరం ఆడడం రాక వెళ్ళి వచ్చేసింది అనమాట. తాతని తీసుకుని వెళ్ళింది, తాతయ్య ఉండిపోయారు, ఇది వచ్చేసింది. ఇంక నేను ఆడలేను, ఆవిడ ఇవ్వట్లేదు, ఎక్కువ కాస్ట్ చెప్పేస్తుంది అన్నదనమాట. సర్లే ఏం చేస్తాం, నెక్స్ట్ టైం కొనుక్కుందాంలే రా వచ్చేసి అని అన్నాము. ఇంకా అదే వచ్చేసింది ఇంటి దగ్గరికి. ఇంకా మా వాడు కూడా డిసప్పాయింట్ అయిపోయాడు, పీతలు తెస్తానన్నారు తేలేదని మా కొంచెం చిన్నగెట్టుకున్నాడు. తర్వాత ఇంకా కొంతసేపటి చూస్తే మా తాత అయితే పట్టుకుని వచ్చేస్తున్నారనమాట. ఏదో బ్యాగ్ కట్టుకొస్తున్నారు, పీతలు అనుకోలేదు. సరే ఇంకా చూడగానే మా తాత అంటే మా వదినాల తాతయ్య అనమాట. చూడగానే అన్ఎక్స్పెక్ట్గా ఇంకా సర్ప్రైజ్ అయిపోయాం అనమాట. ఆయన అక్కడి నుంచి పాపం మా కోసం ప్రేమగా పీతలు అడిగామని అక్కడ వెయిట్ చేసి బేరం ఆడి పీతలు తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, బతికిన పీతలు అనమాట. ఇంకా పాపం మా కోసం అంత దూరం నుంచి తీసుకొచ్చారు, చాలా దూరం పీతలు తీసుకురావడానికి మా ఇంటికి. ఇంకా మా వదిన అయితే వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసింది. ఇంకా నేను చేయలేదు కానీ మా వదిన మాత్రం పాపం మా కోసం బాగా క్లీన్ చేసి మంచిగా వండి పెట్టేసింది అనమాట. ఏంటి పీతల కోసం ఇంత ఎలా చెప్పేస్తాం, పెద్ద అద్భుతమా అనుకోవచ్చు, కానీ మాకైతే కొంచెం రేర్గా దొరుకుతాయి కదండి. మా ఊర్లో అయితే అస్సలు దొరకవు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే దొరుకుతాయి. అవి మండ పీతలు అనమాట. ఇవి మాకైతే చుక్క పీతలు దొరుకుతాయి. అవి కేజీ 300, 4-5 వస్తాయి అంతే. అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం అన్నమాట. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్